ఒకే ఒక్క వ్యవహారం ఏపీ టీడీపీ ఎమ్మెల్యే రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. కూటమి ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం అధినాయకత్వం అతని పక్కన పెట్టేసింది. ఆ శాసనసభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మరో నేతను ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆ ఎమ్మెల్యే పొలిటికల్ కెరీర్ ముగిసినట్టేనన్న చర్చ సాగుతోంది. ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం, ఏ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ ఆ నేతను పక్కన పెట్టింది? ఏరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నారా? లెట్ us watch this inside story. కోనేటి ఆదిమూలం తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే. ఓ మహిళ పట్ల అనుచిత ప్రవర్తన ఈయన గారి రాజకీయ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. ఏరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టు అయింది. ఆదిమూల ప్రాతినిధ్యం వహిస్తున్న సత్యవేడు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ కొత్త ఇన్ఛార్జిని నియమించడంతో ఇక రాజకీయ జీవితం ముగిసినట్టేనని భావిస్తున్నారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన ఆదిమూలంను గత ఎన్నికల్లో పక్కన పెట్టడంతో టీడీపీలో చేరి సీటు తెచ్చుకుని గెలిచారు. కానీ అనూహ్యంగా ఓ మహిళతో తిరుపతి హోటల్లో సన్నిహితంగా మెలిగిన వీడియో వైరల్ అవడంతో పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీని వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని, తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే కుట్రలో భాగంగానే ఇదంతా జరిగిందని అప్పట్లో ఆదిమూలం ఆరోపించారు. ఈ వ్యవహారం కేసుల వరకు వెళ్లటం, ఆ తర్వాత మహిళ దాన్ని ఉపసంహరించుకోవడం జరిగింది. అనంతరం శాసనసభ సమావేశాలకు హాజరై సత్యవేడు నియోజకవర్గ ప్రజా సమస్యలపై తన గళం వినిపించారు. పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ ఇటీవల టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయం ఆదిమూలం రాజకీయ జీవితంపై తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. సత్యవేడు నియోజకవర్గం టీడీపీ పార్టీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ గా కూరపాటి శంకర్రెడ్డిని నియమించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో పార్టీ కార్యకర్తలు క్రియాశీలకంగా మారుతున్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమాల్లో శంకర్రెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు. శంకర్రెడ్డికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా రియాల్టర్ గా బాగా సంపాదించారు. శంకర్రెడ్డి ఇన్ఛార్జిగా నియమించడంతో కోనేటి ఆదిమూలంకు ఇక కష్టకాలమేనని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న చోట ఇన్ఛార్జిను నియమించడం ఆసక్తికరంగా మారింది. పేరుకు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామింగ్ కోఆర్డినేటర్ అని చెబుతున్నా నియోజకవర్గ పగ్గాలు శంకర్రెడ్డికి అప్పగించారని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. శంకర్రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటారు. అందుకే సత్యవేడు బాధ్యతలు అప్పగించారని వినిపిస్తోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా రాజకీయ, సామాజిక సమీకరణాలు కుదరలేదు. పార్టీ ఆదేశాలతో తిరుపతి జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపు కోసం పనిచేశారు. ఈ ఏడాది మేలో సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ కార్యకర్తలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత 2 నెలలకే టీడీపీ ఇన్ఛార్జిని నియమించడం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో సమన్వయ బాధ్యతల్ని శంకర్రెడ్డికి అప్పగించడంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి ముందుకు సాగాల్సి ఉంటుంది. మరి ఈ ఇద్దరు నేతల మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో చూడాలి.